హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 16th ఫైనాన్స్ కమిషన్కు గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ను ప్రెసిడెంట్ రీసెంట్గా నియమించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 16th ఫైనాన్స్ కమిషన్ అంటే ఏమిటి, రీసెంట్గా ఇచ్చినటువంటి 16th ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, అదేవిధంగా 16th ఫైనాన్స్ కమిషన్కు 15th ఫైనాన్స్ కమిషన్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్, 15th కమిషన్ టు 16th కమిషన్లో ఉన్నటువంటి ట్యాక్స్ డివల్యూషన్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏమిటి, ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్ని అపాయింట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్స్ని కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా చూసుకుంటే కంటెక్స్ట్లో భాగంగా ప్రీవియస్లీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి డాక్టర్ అరవింద్ పనగారియాను 16th ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ రిత్విక్ రంజనం పాండేను మనకు 16th ఫైనాన్స్ కమిషన్కి సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు బ్యాక్గ్రౌండ్లో భాగంగా 16th ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి 15th ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుసుకుందాం. తరువాత అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏమిటి, ఒక విధులు అన్నీ కూడా చూద్దాం. సో 15th ఫైనాన్స్ కమిషన్ను 2017లో నియమించారు. ఈ ఫైనాన్స్ కమిషన్ 2020లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్లో భాగంగా 2 రిపోర్ట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మీన్స్ అసలు ఫైనాన్స్ కమిషన్ అనేది ప్రతి 5 సంవత్సరాల కోసం నియమిస్తారు. కాకపోతే ఈ 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఓవరాల్గా 6 ఇయర్స్ కోసం పనిచేయడం జరిగింది. ఎందుకంటే కరోనా వలన. సో ఓవరాల్గా చూసుకుంటే 2022 టు 2021కు 1 సంవత్సరం కోసం ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ 5 ఇయర్స్లో భాగంగా మనకు 2021 టు 2025-26 వరకు కూడా ఈ రిపోర్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే 2025-26లో ఈ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ ఎండ్ అవుతున్నందున 16th ఫైనాన్స్ కమిషన్ని నియమించడం జరిగింది. సో 16th ఫైనాన్స్ కమిషన్ 2023లో నియమించడం జరిగింది. ఈ ఫైనాన్స్ కమిషన్ మనకు 2025 అక్టోబర్ 31కి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేది 5 సంవత్సరాలకు గాను 2026-27 నుండి నెక్స్ట్ వన్ 2031-32 వరకు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు 15th ఫైనాన్స్ కమిషన్ అండ్ 16th ఫైనాన్స్ కమిషన్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఫైనాన్స్ కమిషన్ గురించి ఒకసారి చూద్దాం. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక సెంటర్ స్టేట్స్ మధ్య ఉన్నటువంటి ఫైనాన్షియల్ హెల్త్ని పెంపొందించడంలోనూ ఎంతోగానో తోడ్పడుతుంది. ఫిస్కల్ ప్రుడెన్స్ని, ఫిస్కల్ కన్సాలిడేషన్ని, ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ద నేషన్ని కూడా రివ్యూ చేస్తూ రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారం పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. సో రాజ్యాంగబద్ధ సంస్థ కింద వస్తూ ఉంది ఈ ఫైనాన్స్ కమిషన్. జనరల్లీ మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ అనేది మనకు 1952లో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్కు చైర్మన్ అనేది కేసీ న్యూయోర్క్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అనేది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో ఇందులో మనకు 1+4 మెంబర్స్ అనేది ఉంటారు. 1 మీన్స్ చైర్మన్, 4 మీన్స్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. సో ఈ మెంబర్స్లో భాగంగా అపాయింట్మెంట్ చేసేది ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఈ మెంబర్స్ని ఎన్నుకుంటారు. ఈ మెంబర్స్కి టెన్యూర్ అంటే కాల పరిమితిని కూడా డిసైడ్ చేసేది రాష్ట్రపతి మాత్రమే. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే క్వాలిఫికేషన్ డిసైడ్ చేసేది మాత్రం పార్లమెంట్. ఇది ఇంపార్టెంట్ థింగ్. సో ఈ క్వాలిఫికేషన్లో భాగంగా చైర్మన్ అనేది పబ్లిక్ అఫైర్స్లో నైపుణ్యత కలిగి ఉండాలి. మిగతా 4 మెంబర్లు కూడా ఒకరు జడ్జ్ ఆఫ్ ద హైకోర్టు లేదా హైకోర్టుకి జడ్జికి తగినటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, నెక్స్ట్ వన్ ఫైనాన్సెస్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి, నెక్స్ట్ వన్ ఎకనామిక్స్లో ప్రేయర్గా హై నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని ఈ యొక్క 4 మెంబర్స్గా ఎన్నుకోవడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క టెన్యూర్ అనేది జనరల్గా మీన్స్ ఈ యొక్క మెంబర్స్ యొక్క టెన్యూర్ అనేది 5 ఇయర్స్గా ఉంటుంది. మనం చూసుకుంటే ఈ మెంబర్స్లో భాగంగా ఈ మెంబర్స్ అనేది రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ ఉంటారు.
కాకపోతే మనకు ఏ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఏ కాన్స్టిట్యూషన్ బాడీస్లో మెంబర్స్ అనేది రీఅపాయింట్మెంట్ అనేది చెల్లదో మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్గా ఈ కమిషన్ యొక్క రికమెండేషన్ చూద్దాం. అంటే ఈ కమిషన్ ఏం వర్క్ చేస్తుంది అంటే జనరల్గా ఈ కమిషన్ అనేది వర్క్ అనేది 4 వర్క్స్ అనేది చేస్తుంది. ఏంటి అంటే ట్యాక్స్ డెవల్యూషన్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఆర్గ్యుమెంటింగ్ ద స్టేట్ ఫండ్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది చేసినటువంటి వర్క్ ఏంటి అంటే సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్నటువంటి నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్తుంది ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ ప్రొవిజన్ ఏంటి అంటే డ్యూటీ ఏంటి అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఏ ప్రిన్సిపల్స్ని యూజ్ చేసి ఈ ఆర్టికల్ 275 ద్వారా ఈ గ్రాంట్స్ అనేది స్టేట్స్కి ఇవ్వాలి అనేది రికమెండేషన్ చేసేది ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ వన్ ఆర్గ్యుమెంటింగ్ ద స్టేట్ ఫండ్స్. ఈ ఆర్గ్యుమెంటింగ్ ద స్టేట్ ఫండ్స్లో భాగంగా సెంటరు మీన్స్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఆర్గ్యుమెంటింగ్ స్టేట్ ఫండ్స్లో భాగంగా ఫైనాన్స్ కమిషన్ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్కి ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఫండ్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ మెథడ్స్ ద్వారా చేస్తే సో ఎఫిషియెంట్గా పంచాయతీ లెవెల్లో మనకి ఫండ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది కూడా రికమెండేషన్ చేసేది ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫైనల్గా ప్రెసిడెంట్ ఏదైనా కొత్త ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి రికమెండేషన్ చేసి స్టడీ చేయమంటే ఆ మ్యాటర్స్ని కూడా రికమెండేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇవి ఈ 4 అనేది మేజర్గా ఈ ఫైనాన్స్ కమిషన్కి ఉన్నటువంటి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే 16th ఫైనాన్స్ కమిషన్ గురించి ఒకసారి చూద్దాం. ఈ 16th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా ఈ క్యాబినెట్ అనేది ఈ కొన్ని ఏరియాస్లో మీరు ఫోకస్ చేసి దానిపైన మీరు రికమెండేషన్స్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఇక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ని ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మొట్టమొదటి జనరల్ ప్రొవిజన్ ఏంటి అంటే డివిజన్ ఆఫ్ ట్యాక్స్ ప్రొసీడ్స్. జనరల్గా మనం చేసినటువంటి మొట్టమొదట డ్యూటీనే ఈ ట్యాక్స్ డివల్యూషన్ మీన్స్ ట్యాక్స్ ప్రొసీడ్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్ని చూడాలి అనేది మొట్టమొదట ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఫర్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సో ఏ యొక్క ప్రిన్సిపల్స్ ద్వారా ఏ మోడల్స్ ద్వారా మనం గ్రాంట్స్ అనేది స్టేట్స్కి ఇవ్వాలి అనే దానికోసం కూడా మీరు స్టడీ చేయండి అని ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో భాగంగా సెకండ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని పొందుపరచడం జరిగింది. సో ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 275 ద్వారా ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎన్హాన్సింగ్ ద స్టేట్ ఫండ్స్ ఫర్ లోకల్ బాడీస్. సో ఏ మెథడ్స్ ద్వారా చేస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుండి ఈ లోకల్ బాడీస్కి ఫండ్స్ని ఎఫిషియెంట్ వేలో ఇవ్వచ్చు అనేది సో మీరు ఒకసారి స్టడీ చేయండి అనేది ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ 16th ఫైనాన్స్ కమిషన్లో క్యాబినెట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫైనల్గా చూసుకుంటే ప్రీవియస్గా వచ్చినటువంటి 3 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా జనరల్ ఫంక్షన్స్గానే ఉన్నాయి. కాకపోతే ఒక యూనిక్ వేలో ఉన్నటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటి అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనం 15th ఫైనాన్స్ కమిషన్లో ఫండ్స్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే న్యూ మెథడ్స్ని కొత్త వేలో మీరు కొన్ని రికమెండేషన్ చేయండి అని చెప్పి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ని కూడా పొందుపరచడం జరిగింది. సో ఇందులో భాగంగా జనరల్లీ ఎందుకు ఈ ఇష్యూ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లాంటి కోస్టల్ స్టేట్స్ ఎప్పటికప్పుడు ఈ యొక్క సైక్లోన్స్కి డ్రాట్స్కి కూడా అటాక్ మీన్స్ వల్నరబుల్గా ఉండడం జరుగుతుంది. అందుకని సో ఈ యొక్క మెథడాలజీని మార్చి మనకు కొన్ని న్యూ మెథడ్స్ని ఎవల్యూషన్ తీసుకొస్తే సో నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా వాటిని నెక్స్ట్ 5 yearsకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మార్చాలి అని చూస్తూ ఉంది. ఓకే, ఓవరాల్గా ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది మనకు యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో డైరెక్ట్గా మెయిన్స్ క్వశ్చన్స్గా అడగడం జరుగుతుంది. ప్రీవియస్ కూడా అడిగారు, ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది కనుక ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. మనం ఇప్పుడు ఒకసారి 16th ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఒకసారి 15th ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి హైలైట్స్ అండ్ రిపోర్ట్ గురించి ఒకసారి చూద్దాం. 15th ఫైనాన్స్ కమిషన్ ఆల్రెడీ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఫర్ 5 years 2025-2026 వరకు కూడా ఈ రిపోర్ట్ అనేది వర్కింగ్లో ఉంది. అందుకనే ఎగ్జామ్కి ఎక్కువగా కూడా
యూపీఎస్సి ఏపీపీఎస్సి ఎగ్జామ్లో 2025 2026 వరకు కూడా మనం 15th ఫైనాన్స్ కమిషనే వర్కింగ్లో ఉంటుంది. అందుకనే ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిస్టిక్స్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు ట్యాక్సెస్ డెవల్యూషన్ అనేది కాన్సెప్ట్ చూసుకుంటే వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్ అనే 2 కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే సెంటర్కి ఇక్కడ సెంటర్, ఇక్కడ స్టేట్ ఉందనుకుంటే సెంటర్ స్టేట్లో భాగంగా ఓవరాల్గా 100% మీన్స్ 100 రూపీస్ వస్తే ట్యాక్సెస్ కలెక్షన్ ఇందులో సెంటర్కి స్టేట్కి అనేది మనకు 14th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా మీన్స్ మనకు 42% అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ఇంతకుముందు రిమైనింగ్ అంతా కూడా ఈ సెంటర్లో ఉంటుంది. సో ఈ 42% అనేది 13th ఫైనాన్స్ కమిషన్ నుండి 14th ఫైనాన్స్ కమిషన్కి డైరెక్ట్గా 32 to 42% పెంచారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లో మీన్స్ సెంటర్ నుండి స్టేట్కి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 41% అనేది స్టేట్స్కి ట్యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి 14th ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి 1%ని కొత్తగా ఫామ్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్ అట్ ద సేమ్ టైం లడఖ్కి ఇవ్వడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్కి ఆ 1% అనేది ఎలకేట్ చేయడం జరిగింది. సో ఇది ఇందులో ఉన్నటువంటి న్యూ ఫార్ములాస్. సో అట్ ద సేమ్ టైం మీన్స్ ఇప్పుడు స్టేట్స్కి అనేది 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 41% అనేది ట్యాక్సెస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వర్టికల్ డెవల్యూషన్ మీన్స్ సెంటర్కి స్టేట్కి. కాకపోతే ఈ స్టేట్స్కి మధ్య ఏ క్రైటీరియా ద్వారా మనకు ట్యాక్సెస్ని డివాల్వ్ చేస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. జనరల్గా చూసుకుంటే క్రైటీరియా ఫర్ డెవల్యూషన్ దగ్గరగా 6 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే సెంటర్ నుండి స్టేట్స్కి వచ్చేటప్పుడు 41% వస్తుంది. రిమైనింగ్ పర్సంటేజ్ అంతా సెంటర్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఆ ఫండ్స్ని. సో ఈ 41%లో స్టేట్స్ వైజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అన్ని స్టేట్స్కి ఏ కాంపోనెంట్స్ ఏ క్రైటీరియా ద్వారా ఇస్తారంటే దగ్గరగా 6 కాంపోనెంట్ ద్వారా సో ఆ స్టేట్స్కి ఈ 41% షేర్లో భాగంగా ఫండ్స్ని డెవల్యూషన్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా చూసుకుంటే 14th ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అండ్ మెజర్మెంట్ అనేది డిఫరెంట్, 15th ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి మెజర్మెంట్స్ అనేది డిఫరెంట్. సో అందుకనే 6 కాంపోనెంట్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఇన్కమ్ డిస్టెన్స్ అనేది మొట్టమొదటి ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ పాపులేషన్ 2011 సెకండ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ ఏరియా అనేది థర్డ్ ఫ్యాక్టర్. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ 4th ఫ్యాక్టర్. డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ 5th ఫ్యాక్టర్. అండ్ ట్యాక్స్ పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అనేది 6th ఫ్యాక్టర్. ఈ యొక్క 6 కాంపోనెంట్స్ ద్వారా మనకు ఓవరాల్గా సో ఈ స్టేట్స్కి అనేది ట్యాక్సెస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇందులో భాగంగా ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆ స్టేట్ ఇన్కమ్ డిస్టెన్స్ బట్టి సో 45% అనేది ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కాంపోనెంట్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 40 అయితే హైయెస్ట్ వెయిటేజ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంత పాపులేషన్ ఉంది ఆ పాపులేషన్ బట్టి 15% ట్యాక్స్ వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ యొక్క ఏరియా బేస్ చేసుకొని ఎక్కువగా ఫండ్స్ అనేది 15% ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఆ స్టేట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ని బేస్ చేసుకుని అడవుల యొక్క డెన్స్ ఫారెస్ట్ని బేస్ చేసుకొని కూడా ఈ 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 12.5 అనేది ఎందుకంటే 2011 పాపులేషన్ అంటే కొన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి పాపులేషన్ని తగ్గించుకుంటూ వచ్చాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు వెయిటేజ్ తక్కువ వస్తుంది కనుక ఇక్కడ దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ యొక్క డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త ఇండికేటర్ని తీసుకురావడం జరిగింది 15th ఫైనాన్స్ కమిషన్లో. సో వెయిటేజ్ అనేది 12.5. రిమైనింగ్ 2.5ని ట్యాక్స్ ఎఫిషియన్సీని పెంచడం కోసం ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏ మెజర్స్ని తీసుకుంటున్నారో ఆ మెజర్స్ని బేస్ చేసుకుని 2.5% ట్యాక్సెస్ని డివల్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 6 కాంపోనెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ప్రీవియస్గా కూడా అడిగారు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా చూసుకున్నటువంటి 45% అంటే ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్కి 45%, 16th ఫైనాన్స్ కమిషన్కి ఎలా రికమెండేషన్ చేస్తారో అనేది వేసి చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ 45% అనేది ఫర్ ఎగ్జాంపుల్ గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యొక్క ఇన్కమ్ డిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తారు అంటే జనరల్గా ద స్టేట్స్ ఇన్కమ్ ఫ్రమ్ ద స్టేట్స్ విత్ హైయెస్ట్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్
గోవా యొక్క స్టేట్ ఇన్కమ్ హైయెస్ట్ ఉందనుకోండి, టాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉందంటే ఆ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి లేదా తెలంగాణకి ఉన్నటువంటి ఈ యొక్క ఇన్కమ్ డిస్టెన్స్ ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ 45% ట్యాక్సెస్ అనేది డెవల్యూషన్ అవ్వడం జరుగుతుంది, 45%. సో ఆటోమేటిక్ మీన్స్ ఏ స్టేట్ అయితే తక్కువ ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటుందో ఆ స్టేట్కి ఎక్కువ ఫండ్స్ వెళ్తాయి అనేది ఈ యొక్క ఇన్కమ్ డిస్టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దెన్ హియర్ ఇన్కమ్ ఆఫ్ స్టేట్ హ్యాస్ బిన్ కంప్యూటెడ్ యాజ్ పర్ క్యాపిటా. మీన్స్ ఆ స్టేట్ యొక్క ఇన్కమ్ని ఎలా మెజర్ చేస్తారు అంటే యావరేజ్ పర్ క్యాపిటా జిఎస్డిపి డ్యూరింగ్ ద లాస్ట్ 3 years. అంటే పర్ క్యాపిటా జీడిపి అంతా కూడా గత 3 సంవత్సరాల్లో ఎలా ఉంది అనే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఈ రెఫరెన్స్ పీరియడ్ అనేది 2016, 17, 17, 18, 18, 19 అనేది సో లాస్ట్ 3 yearsని తీసుకొని యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, సో స్టేట్ విత్ లోయర్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఐషేర్ అనేది వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి పారామీటర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్కి ఎక్కువగా ఇన్కమ్ డిస్టెన్స్ అనేది సో ఎక్కువగా ఉండడం ద్వారా వెయిటేజ్ కూడా వాళ్ళకి ట్యాక్సెస్ అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ చూసుకుంటే ఇందులో భాగంగా మనకు మెజర్మెంట్ ఎలా చేస్తారంటే ఆ స్టేట్ యొక్క డెన్స్ ఫారెస్ట్ అంటే దట్టమైన అరణ్యాలు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా అన్ని స్టేట్ టోటల్ డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ ద ఆల్ ద స్టేట్స్ అంటే అన్ని స్టేట్ల యొక్క టోటల్ డెన్స్ ఫారెస్ట్కి దట్టమైన అరణ్యాల్లో ఆ స్టేట్లో దట్టమైన అరణ్యాలు ఎంత శాతం ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ యొక్క ఫారెస్ట్ అండ్ ఎకాలజీ వెయిటేజ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్ అంటే ట్యాక్స్ ఎఫర్ట్స్ని ఆ స్టేట్ ఎలా ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది అనే దాన్ని ఎలా మెజర్ చేస్తారంటే ద రేషియో ఆఫ్ ద యావరేజ్ పర్ క్యాపిటా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ ద యావరేజ్ పర్ క్యాపిటా స్టేట్ జీడిపి. అంటే మనకెప్పుడు కూడా ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా సెంటర్ నుండి వచ్చే ట్యాక్స్ని ఎప్పుడు కూడా కన్సిడర్ చేయం. కాకపోతే ఆ స్టేట్ ఆ సంవత్సరానికి ఎంత ఓన్ ట్యాక్స్ని జనరేట్ చేసుకుంటుందనేది వాళ్ళ కెపాసిటీని తెలియజేస్తుంది. సో అందుకనే సో ఓవరాల్గా స్టేట్ ఓన్ ట్యాక్స్ విత్ రెస్పెక్ట్ టు ఆ జీడిపికి ఆ ఓన్ ట్యాక్స్ ఎంత ఉంది అనేది లాస్ట్ 3 yearsని బేస్ చేసుకొని మనకు క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దెన్ ఇక్కడ కూడా రెఫరెన్స్ పీరియడ్ అనేది 2016-17 నుండి స్టార్ట్ అవుతుంది. ఇవి రెఫరెన్స్ పీరియడ్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడుగుతున్నారు, అందుకనే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఇదే కాకుండా సో ఈ పారామీటర్సే కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్లో రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ కూడా పొందుపరచడం జరిగింది. దగ్గరగా 17 స్టేట్లకి ఈ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే స్టేట్ అయితే ఉంటుందో రెవెన్యూ జనరేషన్ అనేది తక్కువగా ఉండి రెవెన్యూలో ఉన్నటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటే దాని ద్వారా ఆ స్టేట్ అనేది రెవెన్యూ డెఫిసిట్లోకి వెళ్ళిపోతుంది. అంటే కొత్త కొత్త గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ చేయడం, శాలరీలు పెంచడం, దీని ద్వారా రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువగా వెళ్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దగ్గరగా 17 స్టేట్లకు గాను గవర్నమెంట్ 2.94 lakhs crores-ని 15th ఫైనాన్స్ కమిషన్లో రిలీజ్ చేయడం జరిగింది. లోకల్ గవర్నమెంట్స్ కూడా అంటే మీన్స్ అర్బన్ అండ్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్కి దగ్గరగా 4.36 lakhs crores-ని సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, హెల్త్లో కూడా మేజర్ కాంపోనెంట్ అని చెప్పి ఇందులో ఎక్కువ వెయిటేజ్ కూడా అన్ని స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే 6 కాంపోనెంట్స్, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఒక ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఎకానమీ ఎగ్జామ్లో చూసుకుంటే సో స్టేట్ యొక్క ట్యాక్స్ పొజిషన్కి స్టేట్ సెంట్రల్లో ట్యాక్సెస్ ఎంత వస్తున్నాయి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీన్స్ 14th ఫైనాన్స్ కమిషన్లో సో ఆంధ్రప్రదేశ్ యొక్క పొజిషన్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది పొందారు, తెలంగాణ అనేది 14th ఫైనాన్స్ కమిషన్కి 15th ఫైనాన్స్ కమిషన్కి ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. 4.305 అనేది ఆంధ్రప్రదేశ్కి 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 4.111 అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ట్యాక్సెస్ అనేవి 14తో పోలిస్తే 15కి తగ్గిందని తెలుస్తుంది. సో తెలంగాణలో చూసుకుంటే 2.437% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 2.133. ఎందుకంటే కొత్త క్రైటీరియాలు తీసుకురావడం, 2011 పాపులేషన్ తీసుకురావడం ద్వారా ఆటోమేటిక్గా సదరన్ స్టేట్స్ అనేది లాస్ అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ ఫ్యాక్టర్ చూసుకుంటే
సో ఈ యొక్క 15th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా ఈ ఫ్యాక్టర్స్ని స్టేట్ గవర్నమెంట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కనుక రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ 2.97 lakhs crores, దగ్గరగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, సో హెల్త్కి, ఎడ్యుకేషన్కి, మీన్స్ సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటంటే అసలు ఫ్యూచర్లో 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక ప్రీవియస్ ఫైనాన్స్ కమిషన్లో సెటప్ లోన్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయమన్నారు, ఇప్పుడు వరకు కూడా చేయలేదు. అట్ ద సేమ్ టైం సబ్సిడీ అనేది మేజర్ ప్రాబ్లం, మీన్స్ ఫ్రీ సబ్సిడీస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి, దీని ద్వారా ఎకానమీ పైన ఇంపాక్ట్ ఉంది. 16th ఫైనాన్స్ కమిషన్లో సబ్సిడీ పైన కూడా ఒకసారి ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెస్ అండ్ సర్చార్జెస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా ఈ సెస్ అండ్ సర్చార్జ్ పైన ఎక్కువగా రోల్ ఉంది, అంటే మీన్స్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, దీని ద్వారా మనకు ఫండ్స్ అనేది ఫ్రీజ్ అయిపోతున్నాయి అనేది కూడా ఒక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వన్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో ఒకసారి ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీ ఆన్సర్ని చేయండి. మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకసారి, సో ఎందుకంటే 16th ఫైనాన్స్ కమిషన్ న్యూస్లో ఉంది కనుక ఇక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.